హలో గాయ్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్కి మా ఫ్రెండ్స్తో పాటు మా ఫ్యామిలీస్ అండ్ పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాం. సో ఇది వచ్చేసి మనకి ఏడుపాయలు, మెదక్ డిస్ట్రిక్ట్ ఏడుపాయలు. ఇట్స్ అరౌండ్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ సో వీళ్ళతో ఎంజాయ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా దర్శనానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. సో కంటిన్యూస్గా లేడీస్ అయితే వెళ్ళారు. వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చేలోపు మేము అటు ఇటు తిరిగి కిచెన్కి సంబంధించి చికెన్ కానీ అండ్ ఇవి ఇక్కడ నాన్ వెజ్ వండుకోవచ్చు, అలా ప్రైవేట్ ఎట్లా ఏం లేదు. సో దుర్గామాత కాబట్టి సో అక్కడ చికెన్ అలాంటివి ఏం చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దర్శనం అయ్యాక ఇవన్నీ మనం తినేసి రావచ్చు అలా. సో డ్రింక్స్ అయితే నాట్ అలౌడ్ ఎక్కడైనా, ఇది యాక్చువల్గా డివోషనల్ కాబట్టి. సో ఇక్కడ ఇక ఇది మా ఫ్రెండ్స్. సో అందరం వీళ్ళు వచ్చాడు, స్పెషల్లీ ఇక్కడ కోసం అని చెప్పేసి హైదరాబాద్ నుండి వచ్చాడు పిల్లలు. వీడి నరేష్ అని చెప్పేసి మా ఫ్రెండ్. సో ఇది మా బ్యాచ్ పిల్లలందరూ ఇక్కడ. ఇక అదే చెట్టు పక్కన చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాయి. సో టెంపోస్ కట్టుకొని అలా ఇలా అని చెప్పేసి చాలామంది వచ్చారు. సో ఆల్మోస్ట్ మా దర్శనానికి 2.5 hours పట్టింది. అంటే ట్రాఫిక్ జామ్ ఇక్కడ నుండి లైన్స్ అన్నీ. ఇప్పుడు మీరు చూసినంతా ఇప్పుడు ఈవినింగ్ టైంలో, సో కొద్దిగా క్రౌడ్ అనేది తగ్గింది. బట్ మార్నింగ్ నుండి అయితే చాలా టఫ్ ఉండే ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్స్తో ఇలా ఉంది. సో న్యూ ఇయర్ ఎంజాయ్మెంట్ అంటే అలా వెళ్ళాము. బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అందరితో పాటు. అయితే మా ఫ్రెండ్సే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకుందాము ఒకరినొకరు. ఎందుకంటే నార్మల్ టైంలో అసలు ఎవరు కలవరు, ఎస్పెషల్లీ మనం ఇళ్ళకి వెళ్ళి మాత్రం కలిసేంత ఉండదు అందరూ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో లొకాలిటీలో సెటిల్ ఉన్నారు, కొంతమంది విలేజ్లో, కొంతమంది సిటీలో. సో ఇది ఒక అకేషనల్గా తీసుకొని సో ఇక్కడ చేసుకున్నాం. ఇక వీడు మా రవి అన్న బ్యాచ్, రవి వాళ్ళ మా ఫ్రెండ్ గారు. సో వాళ్ళ పాపలు, బాబు, మలేషియా కూతురు. సో ఇదంతా అక్కడ బ్యాచ్ మాది. సో టోటల్ 6 members ఫ్యామిలీస్ వెళ్ళాము. ఇప్పుడు కిచెన్ వంటలు అయితే మేమే చేసాం ఫ్రెండ్స్. ఆ లేడీస్కి ఇబ్బంది పెట్టకుండా వంటలన్నీ చేయడం జరిగింది. సో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. సో కూల్ డ్రింక్స్ కూడా అరేంజ్ చేసాం. సో గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ ఏంటంటే న్యూ ఇయర్లో ఏదో ఒక అకేషన్గా సెలబ్రేట్ చేసుకోవడం బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అండ్ ఇది స్పెషల్గా ఏంటంటే దైవ దర్శనాలు నార్మల్గా ఉంటాయి. సో అలా అని చెప్పేసి ప్లాన్ చేశాము. సో ఐ హోప్ నెక్స్ట్ విజిట్స్ కూడా చాలా బాగా చేద్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాం. సో ఇంకా మాకైతే ఇది బాగా అనిపించింది ఫ్రెండ్స్. మంచి ఎక్స్పీరియన్స్ అండ్ కొలాబరేటివ్, అంటే ఆ ఫ్యామిలీస్ని కూడా కొలాబరేట్ చేసుకొని ఫ్రెండ్షిప్ సర్కిల్ నుండి మళ్ళీ కొత్తగా మనం ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసాము విత్ అన్నోన్ పర్సన్. ఫ్యామిలీస్ని మ్యారేజ్ చేసుకొని సో నెక్స్ట్ పిల్లలు, సో వీళ్ళందరి కోసం వాళ్ళందరూ మళ్ళీ కలవాలనే ఉద్దేశంతో ఇలా ఒక వీడియోని మెమొరబుల్గా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.